50 ఇయర్స్. అవునండి. మీ మొట్టమొదటి సినిమా అంతులేని కథ రిలీజ్ అయ్యి 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. అవునండి. సో ఆ సినిమాని తలుచుకుంటే మీకు గుర్తొచ్చే విషయం ఏంటి అసలు? అనుభవమేనండి. ఆ సినిమాతోనే నాకు మెచ్యూరిటీ వచ్చిందనుకున్నాను. ఎందుకంటే బాలచంద్ర గారి దగ్గర ఒక్క సినిమా చేస్తే ఒక 50 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంత ట్రైన్ చేస్తాడు ఆయన. ఓకే. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ యూనివర్సిటీ. నేను ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పటికీ కూడాను ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకుంది చాలా ఎక్కువ. సో అది మధురమైన అనుభవం. అది ఓకే. అందమైన అనుభవం లాగా మధురమైన అనుభవం. ఎలా సార్ అసలు ఆ సినిమాలో మీకు అవకాశం అనేది ఎలా వచ్చింది? అసలు దానికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే చెన్నై ఎందుకు వెళ్ళాను అని దానికి చెప్పాలి. ఓకే. నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. ఆ టైంలో యాక్టింగ్ నేర్చుకోవాలని కోరికగా ఉండేది. అప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను. సీట్ రాలేదు. సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే ఈలోపు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే చెన్నైలో అక్కడ వాళ్ళు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. అదంటే ఇండస్ట్రీ మొత్తం హోల్ బాడీ ఫిల్మ్ ఛాంబర్ అంటే. సో స్టార్ డామినేషన్ ఎక్కువైపోయింది, కొత్త ఆర్టిస్టులు రావాలి అనే మంచి ఉద్దేశంతోనే డైరెక్టర్స్ అందరూ బిఎన్ రెడ్డి గారు, పి పుల్లయ్య గారు, ఇలా గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరూ కూర్చుని, ఆదుర్తి సుబ్బారావు గారు వీళ్ళందరూ కూర్చుని డెసిషన్స్ తీసుకుని, తమిళ డైరెక్టర్లు, మలయాళం డైరెక్టర్లు అందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుందాం మన ఛాంబర్లోని. ఛాంబర్ బిల్డింగ్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఓకే. ఆ వార్త తెలియగానే నేను దానికి అప్లై చేశాను. చేస్తే నాకు ఇంటర్వ్యూ వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. అంతకుముందే దేవదాస్ కనకాల గారితో నాకు పరిచయం ఉంది ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. ఆయన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చాడు. ఆయన, జయబాద్రి గారు, శత్రుఘ్న సిన్హా, నవీన్ నిశ్చల్ వీళ్ళంతా క్లాస్మేట్స్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అలాంటి ఇన్స్టిట్యూట్ మనకు సౌత్లో లేదు అప్పటికి. సో అలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టాలనే దీంతో ఛాంబర్ వాళ్ళు స్టార్ట్ చేస్తే అప్పుడు వెళ్ళాము. ఓకే. ఆ ఇంటర్వ్యూలో బిఎన్ రెడ్డి గారు మాకు కెమెరా టెస్ట్ చేశారు, చేసి సెలెక్ట్ చేశారు. అలా 18 మంది మేము తెలుగు స్టూడెంట్స్ ఉండేవాళ్ళం, ఒక 10 మంది తమిళ్ స్టూడెంట్స్ ఉండేవారు, అలాగే కన్నడం, మలయాళం కూడా 10 మంది ఉండేవారు స్టూడెంట్స్. కన్నడ నుంచి వచ్చినవాడే రజనీకాంత్. ఓకే. కన్నడ సెక్షన్లో వచ్చినవాడు. కాకపోతే మాకు ఇన్స్టిట్యూట్లో ఒక మంచి సౌలభ్యం ఏంటంటే 4 భాషల వాళ్ళు ఉండేవాళ్ళం, 2 ఏళ్ళు ఫుల్ కోర్సు. ఓకే. సో రోజంతా యాక్టింగ్ చేయడం. తర్వాత మా కామన్ క్లాసెస్ ఉండేవి యాక్టింగ్లో. డాన్స్ అని, మూమెంట్ అని, మైమ్ అని, యోగా అని, ఇలాంటివన్నిటికీ కామన్గా అందరం కలిసి చేసేవాళ్ళం. ఓకే. సో అందరితో స్నేహంగా ఉండేది. అలా 2 ఏళ్ళు మా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్జామినర్స్గా కొంతమంది డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెట్టిందే కదా. సో అడగగానే వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద డైరెక్టర్ల టైము చూసుకుని చక్కగా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసేవారు. అలా బాలచంద్ర గారు వచ్చినప్పుడు చూశారు, వెళ్ళారు. ఆ ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక జర్నల్ అనే వేస్తారు, బుక్కు ప్రతి సంవత్సరం, ప్రతి నెల వేస్తారు. మేము వచ్చినప్పుడు మా బ్యాచ్ ఫోటోలు అన్నీ ఛాంబర్ జర్నల్లో వేశారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ అది వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ బుక్లో చూసి 4 సెలెక్ట్ చేసుకున్నాడు బాలచంద్ర గారు. ఓకే. అంటే అప్పటికే ఈ సినిమా తమిళ వర్షన్, తమిళ్లో మంచి హిట్ అయ్యి, తమిళ సూపర్ హిట్. అయితే నన్ను, రజనీకాంత్ని, అశోక్ అని ఇంకొక అబ్బాయి, కన్నడ అబ్బాయి, తర్వాత ప్రదీప్ శక్తి అని మన గుంటూరు అబ్బాయి, ఆయన, హేమా చౌదరి అని ఆర్టిస్ట్, బృందావన్ చౌదరి గారు అమ్మాయి, అమ్మాయి డాన్సర్ కూడా, క్లాసికల్ డాన్సర్. ఓకే. ఇలాగ 2 అమ్మాయిలు ఉండేవారు, విజయలక్ష్మి అని ఒక అమ్మాయిను, హేమా చౌదరి. మన తెలుగులోనే 2 అమ్మాయిలు ఉండేవారు, మలయాళంలో ఒక అమ్మాయి ఉండేది, తమిళ్లో అసలు అమ్మాయిలు లేరు. ఇలా స్టార్ట్ అయిపోయిన మా ఇన్స్టిట్యూట్ 2 ఏళ్ళ ప్రయాణం అన్నీ నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టికల్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఓకే. రెగ్యులర్ స్కూల్ లాగా వెళ్ళడం కాదు కదా, మాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కదా. సో ఏదైనా ప్లే తీసుకుని చేయడం, యాక్ట్ చేయడం. మాకు తెలుగు సెక్షన్కి మా దేవదాస్ కనకాల గారే లెక్చరర్. మేము ఇక్కడే మా ఇద్దరికి పరిచయం ఉంది.
అక్కడికి ఆయన లెక్చరర్గా వచ్చాడు, నేను స్టూడెంట్గా వెళ్ళాను. మా బంధం ఇంకా గట్టిపడిపోయింది. గురు శిష్యులాగా కాకుండా స్నేహితుల్లా ఉండేవాళ్ళం. సో అలాగా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్న టైంలోనే బాలచంద్ర గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. వచ్చినాక కారులో వెళ్ళాం అందరం. నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి ముగ్గురు వెళ్ళాం. బాలచంద్ర గారు ఒక్కొక్కరిని అడిగారు, ఏమయ్యా మీరు తమిళ సినిమా చూసారా అని అడిగారు. చూశాను సార్ అన్నాను నేను. ఒకసారి. ఎన్నిసార్లు చూసాను అన్నా. ఒకసారి చూశాను సార్ అన్నాను. రజనీకాంత్ని అడిగారు. నేను 4 సార్లు చూశాను సార్ అన్నాడు. సరే అని చెప్పి నేను నవ్వుకుని ఊరుకున్నాను. ఒకసారే చూసాం, మేము ఇద్దరం వెళ్ళి చూసాం. అలా ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళి మళ్ళీ కబురు పెడతామని చెప్పేసి అని పంపించేశారు. ఆ తర్వాత ఏమైంది, ఈ సినిమా అంతులేని కథ సెట్ వేద్దాం అనుకుని సారథి స్టూడియోలో చూడడానికి కానీ బాలచంద్ర గారు కెమెరామ్యాన్ తీసుకుని హైదరాబాద్ వచ్చారు. సారథి స్టూడియోస్కి వచ్చారు, చూసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది, సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ మా నాన్నగారు. వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకటి చెప్పారు, కాజా సూర్యనారాయణ గారు లేరు, మన కార్పొరేటర్, ఆయన స్టూడియో మేనేజర్గా ఉండేవారు. అప్పుడు ఇట్లా మా నారాయణరావు కూడా ఇన్స్టిట్యూట్లో ఉన్నాడండి, చదువుకుంటున్నాడు అని చెప్పారు. వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన నాకు కబురు పెట్టారు, ఏమయ్యా నువ్వు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కొడుకు ఉంటావు కదా, పైగా సారథి స్టూడియోస్ ప్రసాదరావు గారు అబ్బాయి పట్ట కదా, ఎందుకు నాకు చెప్పలేదు అన్నాడు. లేదు గురుగారు, నేను నా కష్టంలో నేను ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను, నేను ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గానే మీకు పరిచయం అవ్వాలనుకున్నాను, నా కాళ్ళ మీద నిలబడాలనుకున్నాను, అందుకని చెప్పలేదు సార్. వెరీ గుడ్, మీరు ఇప్పుడు వేషన్ కన్ఫర్మ్ చేస్తున్నాను, నువ్వు అందులో హీరోగా యాక్ట్ చేయమని చెప్పారు. ఓకే, అలా బుక్ చేశారండి. ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ నిర్విరామంగా జరుగుతూనే ఉంది. అక్కడ మెడ్రాస్లో సెట్ వేశారు, న్యూటన్ స్టూడియో అని, అందులో వేశారు. మాకు ఏంటంటే అక్కడ అంటే జనరల్గా ఉండేదే, కొత్త వాళ్ళకి ఎవరికైనా ట్రైనింగ్ ఉన్నప్పుడు 6 షూటింగ్కి వస్తాం, కాల్ షూట్కి వస్తానే పద్ధతి ఆ రోజుల్లో లేదు. మొత్తం పొద్దున్నే వెళ్ళిపోవడం, అందరూ అక్కడే ఉండాలి, మేకప్ అందరూ అక్కడే ఉండి ఎవరు అవసరం అయితే వాళ్ళు మేకప్ వేసుకోవాలి, అలా చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడ సెట్లో ఒకరోజు కరెక్ట్గా వికటకవి గోపాల్ అనే క్యారెక్టర్ ఎంటర్ అవ్వాలి. ఆ మెట్ల మీదకి వెళ్ళి పాట పాడతాడు, అక్కడి నుంచి ఆ శ్రీపి అమ్మాయి చొక్కా కొడుతుంది, ఆ సీన్ ఉంటుంది. సరే ఆ రోజు ఎంటర్ అవ్వాలంటే సరే అని ఆ కన్నడ అబ్బాయి అని చెప్పాను, అశోక్ అనే అబ్బాయికి బుక్ చేశారు ఆ వేషానికి. ఓకే, ఆ అబ్బాయి వచ్చాడు బెంగళూరు నుంచి. పాపం వచ్చి తనకు అలవాటు లేక వుడ్లాండ్స్ హోటల్లో రూమ్ కావాలని అడిగాడు. సరే ఆయన హోటల్ రూమ్ ఇది అడుగుతున్నాడు ఏంటి అబ్బాయి, మనదేమో బడ్జెట్లో తీస్తున్న సినిమా, ఆయన వెనక్కి పంపించేసేయండి అని చెప్పి సెట్లోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆయన ఏం చేద్దామని. అప్పుడు రజనీకాంత్ వచ్చి చెప్పాడు బాలచంద్ర గారికి, సార్ మన నారాయణరావు అయితే బాగా చేస్తాడు సార్ డాన్స్. అవునయ్యా, దాంట్లో మంచి సాంగ్ ఉంది, అదే ఎవరు చేస్తారా నేను ఆలోచిస్తున్నాను, మరి నారాయణరావు చేస్తాడా అన్నాడు. లేదు సార్, గ్యారంటీగా బాగా చేస్తాడు సార్ అన్నాడు. అప్పుడు నాకు ఆ వేషం కన్ఫర్మ్ చేసి వికట కవిగా నన్ను ఎంటర్ చేశారు.